Hi all of you, welcome back to Ramareddy Maths Academy. Okay, and this is the very most requested subject. ఎందుకంటే చాలామంది అడిగారండి నన్ను మేడం డిస్క్రీట్ మ్యాథ్స్ చేయండి, వి వాంట్ డిస్క్రీట్. చాలామంది డిస్క్రీట్ అంటే ఏం చేస్తారు తెలుసా మేడం, ఇట్స్ వెరీ టఫ్ అంటారు. బట్ ఐ సెట్ ఇట్స్ వెరీ ఈజీ. అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అనలైజ్ ద సిలబస్. చాలామందికి సిలబస్ అంటే కూడా తెలియదండి. సిలబస్ ఏంటంటే ఆ సిలబస్ అంతా మీరు 10th క్లాస్లో చదువుకొని వచ్చారండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ సిలబస్ ఇన్ యువర్ R18 బీటెక్. అవర్ ఫస్ట్ సిలబస్ ఏంటి, దాన్ని ఎలా మనం డివైడ్ చేయాలి, ఏవి చదివితే మీకు మార్క్స్ వస్తాయి చెప్పి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్ మోర్, ఈ వీడియో డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఎవరైతే చాలా రిక్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఈ వీడియోని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేయండి, ఓకేనా? అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అంటూ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను డిస్క్రీట్ మ్యాథ్స్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను, ఓకేనా? మీ సపోర్ట్ కావాలి, అప్పుడు నేను ఇంకా మోర్ అండ్ మోర్ వీడియోస్ నేను మీకు పోస్ట్ చేయగలుగుతాను. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డిస్క్రీట్ మ్యాథ్స్, ఇప్పుడు నేను ఇది కూడా కరోనా బేస్ చేసుకొని కరోనా పేపర్ ప్యాటర్న్లోనే మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రీట్ మ్యాథ్స్లో మనకి 5 యూనిట్స్ ఉంటాయండి, ఓకేనా? అవర్ ఫస్ట్ యూనిట్ ఈజ్ ద ఫౌండేషన్స్, ఆర్ దీన్ని మనం ఏమంటామండి, లాజిక్ అంటాం. ఇది మనం 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్, ఐ థింక్, ద ఫౌండేషన్స్. దీన్నే మనం ఏమంటామంటే లాజిక్ అండ్ ప్రూఫ్స్. ఓకే, ఇది ఫస్ట్ అండి. యాక్చువల్ ఈ యూనిట్లో ఏముంటుందంటే మీకు అవంతా తెలుసు, బట్ కొంచెం మీరు కాంప్లికేటెడ్ అనుకుంటారు, బట్ ఇట్స్ వెరీ ఈజీ. ఏంటండి, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, సంథింగ్ ఏంటవి, ట్రూత్ టేబుల్స్. బేస్డ్ ఆన్ ద ట్రూత్ టేబుల్స్, లైక్ దట్ ఓన్లీ ద ట్రూత్ టేబుల్ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం లాజికల్ ఈక్వివలెన్స్ ఏంటి, క్వాంటిఫైయర్స్ ఏంటి, వాటి మీదనే మనకి లాంగ్ క్వశ్చన్స్ వస్తాయండి. ఇంకొకటి, ఫస్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ ఈ చాప్టర్ ఎవరైతే పర్ఫెక్ట్గా వింటారో వాళ్ళు కంపల్సరీ 2021 ఎగ్జామ్లో యూ విల్ గెట్ 30 మార్క్స్ ఓన్లీ ఫర్ ద కరోనా, నాట్ రెగ్యులర్. ఓకే, 30 మార్క్స్ వస్తాయండి మనకి, పర్ఫెక్ట్, పక్కా. ఓకే, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ అవర్ ఇట్స్ వెరీ ఈజీ యూనిట్, దాట్ ఈజ్ సెట్స్ అండ్ రిలేషన్స్ విత్ మ్యాట్రిక్స్. Like that equivalent relation, recurrent relation, matrices inverse relations, those all are including in sets and relations. ఇదంతా మనకు తెలుసు కదా, ఎక్కడ ఫ్రమ్ 9th స్టాండర్డ్ నుంచి చదువుకుంటూ వస్తున్నాం. ఇట్స్ వెరీ ఈజీ. ఓకే, మీరు కాంప్లికేటెడ్ అని తీసుకోవద్దు, వెరీ వెరీ ఈజీ అని తీసుకోండి. దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు అటెండ్, యూ విల్ గెట్ ద వెరీ గుడ్ మార్క్స్. ఓకే, నేనేమంటున్నానంటే బేటా, ఇందులో సెట్స్ రిలేషన్స్ కూడా మీరు పర్ఫెక్ట్ ఉన్నారంటే అగైన్ యూ విల్ గెట్ 30 మార్క్స్. కొంతమంది మేడం మా పేపర్ 75 మార్క్సేనండి, అవర్ పేపర్ ఈజ్ ఓన్లీ ద 75 మార్క్స్ అని కమెంట్ చేస్తున్నారు. ఐ నో దట్ 75 ఈజ్ ఎక్స్టర్నల్ అండ్ 25 ఈజ్ ఇంటర్నల్. నేనేం చెప్తున్నానంటే జస్ట్ మనం ఎన్ని మార్క్స్ పర్ఫెక్ట్ ఉండగలం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ ద థర్డ్ వన్, మన థర్డ్ యూనిట్ వచ్చేసి మీరు చిన్నప్పుడు చదువుకున్నారండి. దిస్ ఈజ్ ఆల్సో 9th and 10th స్టాండర్డ్ మ్యాథమెటికల్ ఇండక్షన్స్. దీన్నే మనం ఏమంటామంటే 10thలో ప్రోగ్రెషన్స్ చదువుకున్నాం కదా. కొంచెం మీకు ప్రోగ్రెషన్స్ వచ్చుంటే దిస్ ఈజ్ వెరీ ఈజీ. అవర్ థర్డ్ యూనిట్ ఈజ్, దీన్నే ఇంకేమని రాయొచ్చు అంటే మనం అల్గారిథం, ఇండక్షన్ అండ్ రికర్షన్. algorithm, induction and recursion. And the thing is, ఇందులోనే మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది టాపిక్ కవర్ అవుతుంది. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఇందులో నుంచి కంపల్సరీ లాస్ట్ టైం అండి మనకి నవంబర్ పేపర్లో కూడా మనకి 15 30 మార్క్స్ వచ్చేసినాయండి. అంటే మీరు 3 యూనిట్స్ పర్ఫెక్ట్ ఉంటే 75 మార్క్స్ పక్కా. అండ్ అవర్ ఫోర్త్ యూనిట్ ఈజ్ ప్రాబబిలిటీ, అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఫర్ ప్రాబబిలిటీ ఆర్ డిస్క్రీట్ ప్రాబబిలిటీ. దీన్నే ఇంకేమంటామండి, డిస్క్రీట్
probability. Discrete probability. Discrete probability ఇందులో మనకి చాలా వస్తాయండి, అడ్వాన్స్ కౌంటింగ్ టెక్నిక్స్ అండ్ ఆల్. అండ్ దిస్ ఈజ్ యువర్ ఆప్షనల్. ఓకే, ఎందుకో నేను చెప్తాను. మీరు బాగా పర్ఫెక్ట్ ప్రాబబిలిటీ ఉన్న వాళ్ళు చేయండి, లేదంటే దీన్ని వదిలేసేయండి. ఓకే, లిటిల్ బిట్ లెంత్ యూనిట్. అండ్ థింక్ ఈజ్ చాలామందికి మనకి ఇది కరోనాలో ఈ పేపర్ చాలా తక్కువ అడుగుతారండి ఈ క్వశ్చన్స్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అండ్ ద లాస్ట్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఇంపార్టెంట్. Graphs and trees. Okay, graphs and trees. ఇప్పుడు ఇదేంటంటే ప్రాబ్లమెటిక్ అండ్ లాజికల్ అండ్ థింకింగ్ అన్నీ కలిపినటువంటి యూనిట్ అండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు కనుక పర్ఫెక్ట్ ట్రై చేశారనుకోండి, యూ విల్ గెట్ వెరీ గుడ్ మార్క్స్. నేనేమంటున్నానంటే మీరు ఏ యూనిట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ అండ్ ఫిఫ్త్. మేడం మాకు టైం లేదండి, మేము మామూలుగానే చదువుతాము, మేము యావరేజ్ అన్న వాళ్ళు కూడా ఏం చేయండి అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫిఫ్త్, ఆర్ ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్, యువర్ విష్. ఫస్ట్ 3లో నుంచి ఒక 2 చూస్ చేసుకోండి. ఫస్ట్ ఈజ్ కంపల్సరీ బికాజ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ. అండ్ ద సెకండ్ ఈజ్ ఆల్సో మ్యాక్సిమం కంప్లీట్ చేయండి. ఓకే, ఈ 3 యూనిట్స్ చదువుకున్న తర్వాత ఫిఫ్త్కి వెళ్ళండి. కానీ ఇంకొక లాజిక్ చెప్తానండి. M1లో R18, M1 2021లో నేను ఒక గెస్ట్ చేశాను. ఏంటి, ఫస్ట్ 3 యూనిట్స్ నుంచి వస్తుంది అండ్ థర్డ్ యూనిట్ వద్దనుకున్న వాళ్ళు ఫిఫ్త్ కూడా చదవండి అమ్మా అన్నాను. అప్పుడు నాకు ఇందులో నుంచి ఒక క్వశ్చన్ తగ్గిందండి. ఆ క్వశ్చన్ ఇక్కడ యాడ్ అయింది, ఇక్కడ నుంచి 2 వచ్చాయి. ఆ గెస్ కనుక మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి, కంపల్సరీ మనకు ఫిఫ్త్ యూనిట్ అని చదివి పెట్టుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఈజీ, డామ్ ఈజీ. ఓకే, అది కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఈ యూనిట్స్ని ఇలా ఫస్ట్ యూ హ్యావ్ టు అనలైజ్ వాట్ ఈజ్ వాట్. ఒక్కొక్క యూనిట్కి ఎన్ని క్లాసెస్ కావాలి, నేను ఏమేమి ప్రిపేర్ కావాలి అనే కంటెంట్ మొత్తం నేను ఇస్తాను. నాతో పాటు మీరు సాల్వ్ చేయండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి ఈ వీడియోని షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు ద ఫౌండేషన్స్ ఆఫ్ లాజిక్ అండ్ ప్రూఫ్స్ అనే యూనిట్ స్టార్ట్ చేస్తున్నాను. దయచేసి వినండి. దిస్ ఈజ్ ఫర్ ఫైనల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు మధ్యలో వచ్చి మేడం నాకు 4th యూనిట్ చెప్పండి, 5th యూనిట్ చెప్పండి అని అంటే ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ టైం. నేను ఒక ఆర్డర్లో ఫాలో అవుతాను, మీరు నా ఆర్డర్లో ఫాలో అయ్యారంటే పక్కా పాస్. ఓకే, ఈ వీడియోని చివరి వరకు చూడండి. దయచేసి ఫాస్ట్ ఫార్వర్డ్ అండ్ స్కిప్ చేయకండి. మీరు ఏ ఒక్కటి మిస్ అయినా నెక్స్ట్ కమింగ్లో ద లాజిక్ అనేది మిస్ అవుతారు. కాబట్టి వీడియోని క్లియర్గా ఎండింగ్ వరకు చూడండి. ఓకే, see all of you, this is our first unit. What is our unit 1? Our first unit in DM, that is logic and proofs. In that logic and proofs we have 7 different types of properties or 7 different types of problems is there. First one is prepositional logic and prepositional equivalence. Prepositional logic ante enti, prepositional equivalence ante enti, and predicates and quantifiers. And next one is the nested quantifiers, and the fifth one is rules of inferences, and next one is introduction to proofs and proofs methods and strategy. First of all, without this and this we are unable to solve these. ఓకే, అందుకని మీరు ఏం చేయండి, ఎప్పుడైనా చాలామంది ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి నాకు అవసరం లేదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్పండి అని అంటారు. నేను అలా చెప్పనండి, ఎందుకంటే మనం చదివేదే లీస్ట్లో లీస్ట్. ఆ లీస్ట్లో కూడా ఇంకా వెరీ లీస్ట్ చదివామనుకోండి ఫెయిల్ అవుతాం. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చదివినా పర్ఫెక్ట్గా చదవండి. వీ హ్యావ్ 1 more month టైం ఉందండి, ఎగ్జాక్ట్ ఆగస్ట్ అంటే. ఓకే, ఈ 1 monthలో మనం 4 యూనిట్స్ కవర్ చేసేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపోజిషనల్ లాజిక్ అంటే ఏంటి, అసలు వేర్ వీఆర్ గోయింగ్ టు అప్లై ద ప్రిపోజిషనల్ లాజిక్, దాన్ని ఎలా డిక్లేర్ చేస్తారు, ఆ సెంటెన్సెస్కి లాజిక్కి అండ్ కాంపౌండ్ లాజిక్
రిలేషన్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మనకి ఏమొస్తుంది, కంజంక్షన్, డిస్జంక్షన్, నెగేషన్, బై కండిషనల్, కండిషనల్. వాళ్ళకి తెలుసు కదండి ఇది ట్రూ, ఫాల్స్, ఫాల్స్, ట్రూ. నెగేషన్ అంటే ఏంటి, ట్రూ అయినప్పుడు ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ అయినప్పుడు ట్రూ అవుతుంది. అండ్ 3 వేరియబుల్స్ ఇచ్చినప్పుడు మనం ట్రూత్ టేబుల్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఆ లాజిక్స్ అని వెరీ సింపుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. నెక్స్ట్ విల్ డిస్కస్ ప్రపోజిషనల్ లాజిక్. ఇక్కడ చూడండి, ప్రపోర్షనల్ లాజిక్ అంటే ఏంటంటే, ఇన్ దాట్ ఫస్ట్ అవర్ బేసిక్ డెఫినేషన్ ఈజ్ ప్రపోర్షనల్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ద ప్రపోర్షనల్ స్టేట్మెంట్? ప్రపోర్షనల్ స్టేట్మెంట్ మీన్స్ ఇట్స్ ఎ డిక్లరేటివ్ సెంటెన్సెస్. డిక్లరేటివ్ అని అంటే ఏంటిది, ఫర్ సపోజ్ ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, యూ హ్యావ్ టు డిక్లేర్ ఇట్. నువ్వు డిక్లేర్ చేస్తున్నావు ఏంటి, ఢిల్లీ అనేది ఇండియాకి క్యాపిటల్. డిక్లరేషన్ ఐదర్ ఇట్ మే బి ట్రూ ఆర్ ఇట్ మే బి ఫాల్స్. నేను అనేది ఢిల్లీ ఏం రాస్తాను, ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ అనేది ఇండియాకి క్యాపిటల్ అనేది డిక్లేర్ చేస్తున్నాను. బట్ దిస్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఐదర్ ఇట్ మే బీ ట్రూ ఆర్ ఫాల్స్. నువ్వు ట్రూ అయినా అవ్వచ్చు, ఫాల్స్. ఇది ట్రూ స్టేట్మెంట్ కదా, మనకి తెలిసిన స్టేట్మెంట్. సపోజ్ ఢిల్లీ ఈజ్ ఎ క్యాపిటల్ ఆఫ్ అమెరికా అన్నాను అనుకోండి, దట్ ఈస్ వాట్, దట్ ఈస్ ఆల్సో డిక్లరేటివ్, బట్ దట్ బిలాంగ్స్ టు ఫాల్స్ స్టేట్మెంట్. ఓకేనా, ఏదైనా ఒకదాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా నేను 2 + 3 = 5. దిస్ ఈజ్ ఆల్సో వన్ డిక్లరేటివ్ సెంటెన్సెస్. నువ్వు డిక్లేర్ చేస్తున్నావు 2 + 3 సమ్ లాజికల్ ఆపరేషన్ చేస్తే రిజల్ట్ ఈజ్ 5 అంటున్నావు, బట్ ఇట్ ఈస్ ఎ డిక్లరేటివ్ సెంటెన్సెస్, ఇట్స్ ఎ ట్రూ స్టేట్మెంట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 = 7. This is also declarative sentence. The thing is, the result is what? 5, but it is 7. అంటే this is a declarative sentences, declarative statement. The thing is, this is a false declarative sentences. అంటే declarative sentencesని ఈ విధంగా మనం డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్ ద డోర్, లేదంటే సిట్ డౌన్, వాట్స్ ద టైమ్ నౌ అంటే ఏంటిది, క్వశ్చన్ మార్క్ ఆర్ ఇలాంటి సింబల్స్. దిస్ ఈజ్ నాట్ అండ్ డిక్లరేటివ్ సెంటెన్సెస్. ఓకే, ఇవి మనం ఆర్డర్ చేయడం లేదా ఒక ఆబ్జెక్ట్ని ఎలా, ఇప్పుడు వాట్స్ ద టైమ్ నౌ ఆస్కింగ్, క్వశ్చన్ మార్క్, అలాంటివి డిక్లరేటివ్ సెంటెన్సెస్ కాదు. ఎందుకని, అక్కడ మనం ఏంటి, వీఆర్ నాట్ ఏబుల్ టు డిక్లేర్ ద స్టేట్మెంట్. ఎందుకని, స్టేట్మెంట్ వాట్, హౌ అండ్ ఆర్డర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ఇంకేంటి క్వశ్చన్ మార్క్, అలాంటివి ఏంటిది, ఇట్స్ నాట్ అండ్ డిక్లరేటివ్ సెంటెన్సెస్. మనకి ఇప్పుడు ప్రపోర్షనల్ లాజిక్లో ఇంకొక టైప్ ఉంటుందండి, కాంపౌండ్ ప్రపోజిషన్. అదేంటో చూద్దాం. చూడండి, కాంపౌండ్ ప్రపోజిషన్ అంటే ఏంటంటే, సపోజ్ యూ హ్యావ్ 2 స్టేట్మెంట్స్. ఎలా, టుడే ఈజ్ ఎ సండే ఏమంటున్నాను, టుడే ఈజ్ రైనింగ్, టుడే ఈజ్ ఎ సండే అంటే ఏమంటున్నాను, ఈరోజు వర్షం పడుతుంది, ఎప్పుడు, సండే అయినప్పుడు మాత్రమే. ఆ 2 సెంటెన్సెస్ని, సపోజ్ ఆ 2 సెంటెన్సెస్ని కాంబైన్ చేయడం ఆర్ కాంబినేషన్ అయినప్పుడు, అయితే ఆర్ అనేసి అలాంటి అలాంటి కాంపౌండ్ లాజిక్ని వాడేదాన్ని ఏమంటాం మనమే, కాంపౌండ్ ప్రపోజిషన్. ఏమంటున్నాను, 1 or more ప్రపోజిషన్స్ ఆర్ కనెక్టెడ్ త్రూ ద వేరియస్ కనెక్టివ్స్ ఈజ్ కాల్డ్ ద కాంపౌండ్ ప్రపోజిషన్. సపోజ్ ఎలా అంటే, చూడండి, ఇప్పుడు నేను నెగేషన్ పి, అది అందులో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయంటే, నెగేషన్, conjunction, disjunction, conditional, biconditional, tautology and contradiction. Now we are going to discuss these 5 first. First, negation అంటే ఏంటి, ఇప్పుడు నేను ఏమంటున్నాను, టుడే ఈజ్ రైనింగ్, ఓకే, అండ్ టుడే ఈజ్ సండే అంటే ఏంటిది, టుడే ఈజ్ రైనింగ్ అండ్ టుడే ఈజ్ సండే అంటే ఏమంటున్నాను, అండ్ అనే లాజికల్ కాంపౌండ్ ప్రపోజిషన్స్ రెండింటిని మ్యాచ్ చేశాను. ఓకే,
అలాంటప్పుడు మనం దాన్ని కాంపౌండ్ ప్రపోజిషన్ అంటాము. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాంపౌండ్ ప్రపోజిషన్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ బోత్. ఇప్పుడు నెగేషన్, కంజంక్షన్, డిస్జంక్షన్, కండిషనల్, బై కండిషనల్ ఫస్ట్ మనకు తెలిస్తే అటు కాంబినేషనల్లో ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఓకేనా. దిస్ ఈజ్ ద కాంపౌండ్ ప్రపోజిషన్. దీనిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిస్కస్ ద నెగేషన్ అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు కావాలంటే ఒకటేసారి టేబుల్ వేసి అన్నీ డిస్కస్ చేద్దాము, ఆర్ ఎల్స్ విల్ గో ఫర్ ఇండివిజువల్. ఓకేనా. జస్ట్ నోట్ డౌన్. సి నెగేషన్ అంటే ఏంటిది? జస్ట్ లైక్ అవర్ ఆపోజిట్ వర్డ్. ఓకే. లెట్ P ఈజ్ అ ప్రపోర్షనల్, ద నెగేషన్ ఆఫ్ P అండ్ నెగేషన్ Pని ఎలా డినోట్ చేస్తారంటే ఇలా రాస్తారు. కొంతమంది ఇలా కూడా రాస్తారండి, జస్ట్ లైక్ అవర్ గామా P, బట్ బెటర్ టు యూజ్ దిస్ వన్ హియర్. నెగేషన్ P we can denote it like this and it is read as not P. నెగేషన్ని నాట్ P అని రీడ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. సార్ దయచేసి ప్రతి ఒక్క టాపిక్ వినండి, ఇవన్నీ వింటేనే మీకు లాజికల్ ఈక్వివలెన్స్లో అడిగే లాంగ్ క్వశ్చన్ చేయగలుగుతారు. ఎందుకంటే మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి, ట్రూత్ టేబుల్లో నెగేషన్ ఇస్తే దానికి ఏమొస్తుంది, ఫాల్స్ ఇస్తే ఏంటి, ట్రూ ఇస్తే ఏంటి, అండ్ కంజంక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలి, అండ్ డిస్జంక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలి, బై కండిషనల్. ఓకేనా. లిజన్ కేర్ఫుల్లీ. నెగేషన్ అంటే ఏమంటున్నాను? జస్ట్ లైక్ ద ఆపోజిట్ స్టేట్మెంట్. మీరేమంటారు? ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఈజ్ మండే అంటారు, ఇంకొకరు ఏమంటారు? నో టుడే ఈజ్ నాట్ మండే. అంటే ఏంటిది? దానికి ఆపోజిట్ చెప్పడం, దాన్ని ఏమంటాం మనం ఇక్కడ? నెగేషన్. నెగేషన్లో మనకి ట్రూత్ టేబుల్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇఫ్ యూ కన్సిడర్ ట్రూ, నెగేషన్ ఈజ్ ట్రూ. మీరు ఒక ట్రూ స్టేట్మెంట్ తీసుకున్నారనుకోండి, దాని నెగేషన్ అంటే దానికి ఆపోజిట్. టుడే ఈజ్ మండే, దట్ ఈజ్ ట్రూ, అండ్ టుడే ఈజ్ నాట్ మండే అంటే దాన్ని ఏమంటాం మనం? నెగేషన్లో ఫాల్స్. ఒకవేళ ఫాల్స్ తీసుకున్నామనుకోండి, నెగేషన్లో మనకి ఏమొస్తుంది? ట్రూ. దిస్ ఈజ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ యువర్ మైండ్. ఓకే. ఎందుకంటే ప్రతి నెగేషన్లో ఏమొస్తుంది, కంజంక్షన్లో ఏమొస్తుంది అనేది మీకు తెలిసి ఉండాలి. ఓకే. దిస్ ఈజ్ అవర్ నెగేషన్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద కంజంక్షన్. See all of you. Next one is the conjunction. What is the conjunction? Actually, conjunction is denoted with, like we can write it as and. And అనే word use చేస్తే just like our and. ఒక్కసారి మనం సెట్స్లోకి వెళ్ళండి అమ్మా. P ఇంటర్సెక్షన్ క్యూ అన్నాం అనుకోండి, అండ్ ఇందులో ఉంటుంది, ఇందులో ఉంటుంది. లైక్ దాట్ యూ కెన్ రైట్ వి రివర్సింగ్ అండ్. ఇక్కడ అలా గుర్తుపెట్టుకోండి. అండ్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ బోత్. ఆర్ అంటే ఏంటి? ఇలా ఉంటుంది. యూనియన్లో మనం ఆర్ అంటాం. యూనియన్ అంటే ఆర్, ఆ యూనియన్ని వీలో డినోట్ చేయండి. అండ్ ఇంటర్సెక్షన్ అంటే ఏంటిది? బోత్, దాన్ని మనం అండ్ అంటాం. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ద థింగ్ ఈజ్ ఇక్కడ ఏమంటున్నానంటే నేను, కంజంక్షన్ అంటే P and Q be two prepositional conjunctions. The conjunction of P and Q denoted with, it is denoted like this, P and Q. ఇలా P రివర్సింగ్ V Qలో రాస్తాము. ఓకేనా. మనం ఎలా చదువుతాము? దీన్ని అండ్, దీన్ని ఏమంటాం మనము? అండ్ అంటాము. P and Qతో రీడ్ చేస్తామండి. ద థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే. ఎందుకంటారా? మీకు అది తెలిస్తేనే మీరు ఈ సింబల్ ఇచ్చినప్పుడు దీన్ని ఎలా ఇస్తారంటే, లాజికల్ ఈక్వివలెన్స్ అండ్ లాంగ్ క్వశ్చన్లో నెగేషన్ ఆఫ్ P and Q ఆర్ నెగేషన్ ఆఫ్ P ఆర్ Q అలా ఇచ్చినప్పుడు ఫస్ట్ యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఆర్ యూ హ్యావ్ టు రైట్ ద స్టేట్మెంట్ ఆఫ్ P and Q ఫస్ట్. ఓకేనా. ఆ P and Q రాయాలంటే ఇక్కడ ఏంటంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? అండ్. అండ్ అంటే ఏంటిది? బోత్. రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే ట్రూ అవుతుంది. ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా ఫాల్స్ ఉంటుంది. అదే రిప్రజెంట్ చేస్తున్నాను. ద కంజంక్షన్ ఆఫ్ P and Q ఈజ్ ట్రూ వెన్ బోత్ P and Q ఆర్ ట్రూ, ఆర్ ఎల్స్ అదర్వైజ్ ద రిమైనింగ్ ఆల్ కేసెస్ ఇట్ ఈస్ ఫాల్స్. ఎలా అంటారు చూడండి అమ్మా. ట్రూ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ ఉంటుంది. ట్రూ ఫాల్స్ ఉన్నా ఫాల్సే, ఫాల్స్ ట్రూ ఉన్నా ఫాల్సే, అండ్ ఫాల్స్ ఉన్నా ఫాల్సే. అంటే ఎనీ స్టేట్మెంట్ ఫాల్స్ ఉంటే ఫాల్స్. అండ్ అంటే ఏంటిది?
దాన్నే మనం తెలుగులో ఏమంటాం ఇక్కడ ఇంటర్సెక్షన్ లాగా అయినా, అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఈ సింబల్ కదా, ఇంటర్సెక్షన్కి వెళ్ళండి. ఇంటర్సెక్షన్ అంటే ఏంటిది? కాంబినేషన్ ఆఫ్ బోత్. అండ్ అన్న కూడా కాంబినేషన్ ఆఫ్ బోత్. ఇఫ్ యూ కన్సిడర్ అండ్ కాంబినేషన్ ఆఫ్ బోత్లో ఇఫ్ ఎనీ కేస్ ఈజ్ రాంగ్, దెన్ మీరు బీటెక్, ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ తీసుకున్నారు. ఓకే, బీటెక్లో all pass, that is all true, then our total btech will be pass, true వస్తుంది. బీటెక్లో ఏ ఒక్క సబ్జెక్ట్ ఫాల్స్ అంటే ఫెయిల్ అయినా మనకి ఏమవుతుంది? ద రిజల్ట్ ఈజ్ ఫెయిల్, లైక్ దట్. ఓకే, దిస్ ఈజ్ అ కంజంక్షన్. అర్థమైందా? కంజంక్షన్లో 2 ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ ఉంటుంది, ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా ఫాల్స్ ఉంటుంది. మీకు స్టేట్మెంట్ కావాలంటే స్టేట్మెంట్ కూడా ఇస్తాను. ఓకే, మనం ఎట్లా ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాం కదా. నా చూడండి, స్టేట్మెంట్ ఏంటంటే టుడే ఈజ్ సండే. ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ పి ఈజ్ టుడే ఈజ్ సండే. క్యూ ఏమంటున్నాను? ఇట్ ఈస్ రైనింగ్. దెన్ హౌ టు రైట్ ద కాంబినేషన్ పి అండ్ క్యూ. అండ్ అంటే ఈ సింబల్ ఏంటిది? అండ్. ఏమని రాస్తాను? Today is Sunday. What is our preposition? Compound preposition we have to use. And is the preposition. Conditional. Conjunction. What is our conjunction? Conjunction, it is denoted with and. And ఏమని రాస్తాను? Today is Sunday and it is raining today. ఏమంటున్నాను? సండే అయినప్పుడు సండే మరియు రైనింగ్ అంటే, then you can take any other day that will become to wrong. Okay na? Only the logic is applicable for Sunday అయినప్పుడు మాత్రమే raining మనకు applicable అవుతుంది. Then remaining all cases it will goes false. Okay na? This is a conjunction. Okay, see all of you, what is our statement here? Disjunction. The third property, first one is negation, next conjunction, disjunction. Disjunction అంటే ఏంటిది? P and Q. అండ్ అనగానే మళ్ళీ మీరు కంజంక్షన్కి వెళ్ళిపోకండి. ఈ రెండొక ఇలా అనుకోండి, P and Q అనే టర్మ్స్. ఓకే, ఒక ఫంక్షన్స్ P and Q with 2 prepositions. The conjunction of P and Q, ఆ and కాదండి, and Q, P, Q స్టేట్మెంట్ల యొక్క disjunction ఏమంటున్నాను? ఇట్ ఈస్ డినోటెడ్ విత్ లైక్ దిస్, P or Q. In the proposition దాన్ని ఏమంటాము? We can read it as P or Q and we can write it as P like V. Vని మనం ఏమంటాము? యూనియన్ అనుకోండి మీకు అర్థం కావడానికి. ఇందాక ఇట్లా వి రివర్స్ ఉంటే ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటిది? బోత్, రెండు కలిసి ఉండాలి. యూనియన్ అంటే ఏంటిది? ఆర్. ఆర్ అంటే ఏంటిది? ఐదర్. ఏంటి? ఏ ఒక్కటి. బీటెక్లో ఏ ఒక్క సబ్జెక్ట్ పాస్ అయినా పాస్ అయ్యే అలాంటి కేసు. ఇప్పుడు ఎలా అంటే ఈ రెండు, ఇఫ్ యూ కన్సిడర్ ద ట్రూత్ టేబుల్, ఇన్ ద ట్రూత్ టేబుల్ ఇఫ్ ఎనీ వన్ ఈజ్ ట్రూ, ద రిజల్టింగ్ ఈజ్ ట్రూ. ఏ ఒక్కటి ట్రూ అయినా రిజల్ట్ ట్రూ. కానీ ఏ ఒక్కటి పాస్ కాలేదు అని అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సెమిస్టర్లో మీకు 6 సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఏ ఒక్కటి పాస్ అయినా యువర్ ప్రమోట్ ఫర్ సెకండ్ సెమ్. అందులో సపోజ్ ఏది పాస్ అవ్వలేదనుకోండి, ద రిజల్ట్ ఈజ్ ఫాల్స్. సేమ్ లైక్ ట్రూ ట్రూ, రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ ఉన్నా ద రిజల్ట్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ ట్రూ ఫాల్స్, ఏ ఒక్కటైనా ట్రూ ఉండాలండి. ఓకే, నెక్స్ట్ ఫాల్స్ ట్రూ, ఎనీ వన్ ఈజ్ ట్రూ, it is true. For example, both are false, then the result is false because there is no F. మీకు ఇంకా సింపుల్ వర్డ్స్లో ఎలా చెప్పాలంటే చూడండి, కంజంక్షన్ డిస్జంక్షన్ రెండు చెప్తాను. కంజంక్షన్ అంటే ఏంటిది తెలుగులో? ఓకే, కంజంక్షన్ని తెలుగులో నేను ఏమంటానంటే మరియు, అంటే ఏంటిది? అండ్. అవునా? డిస్జంక్షన్ ఏమంటాను తెలుగులో? ఆర్, అంటే లేదా, ఆర్. ఒక్కసారి బాగా అప్లై చేయండి. ఓకే, ఎందుకని? మరియు అంటే దిస్ అండ్ దిస్ బోత్. మరియు మీన్స్ ఇది ఇది రెండు అయినప్పుడు మాత్రమే ఇట్ ఈస్ ట్రూ. మరియు అంటే ద కేసెస్, రెండు కేసెస్ని యాడ్ చేయాలి. లేదా, ఆర్ అంటే లేదా మీన్స్ ఆప్షన్ ఉంది లేదా.
అంటే ఏంటిది ఐదర్ దిస్ ఆర్ దిస్. ఇక్కడ స్టేట్మెంట్ ఒక్కటి మనకు అర్థమైపోతే దాన్ని ఏమంటామని తెలిస్తే వీ కెన్ రైట్ ద ట్రూత్ టేబుల్. ఇట్ ఈస్ వెరీ ఈజీ. కంజంక్షన్లో ఏమవుతుంది, రెండు ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ, మరియు అండ్ అంటే బోత్ ఆర్ ట్రూ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ. బట్ ఇన్ డిస్జంక్షన్ ఆర్ అనే ఆప్షన్ అంటే లేదా అంటే ఒక్కటి ట్రూ ఉన్నా ట్రూ, ఇఫ్ ఓన్లీ ద బోత్ ఆర్ ఫాల్స్ కేస్ ఇస్ ఫాల్స్. జస్ట్ లైక్ ద కంజంక్షన్ ఆపోజిట్, కంజంక్షన్లో బోత్ ట్రూ ఉంటే ట్రూ, రిమైనింగ్ ఫాల్స్. ఇక్కడ ఏంటిది ఇన్ డిస్జంక్షన్ బోత్ ఫాల్స్ ఉంది కాబట్టి ఫాల్స్, రిమైనింగ్ ఆల్ ట్రూ. ఓకే, like this you can remember the truth table. And next one is conditional. Okay, see our fourth one is what is our fourth one? Conditional statement. What is a conditional statement? It is denoted with P implies Q. దాన్ని నేను implies అంటాను, తెలుగులో ఏమంటాను, P అయితే Q. అది ఎలానో చెప్తాను. ఏంటంటే ఇఫ్ యూ కన్సిడర్ బోత్ P అండ్ Q ఆర్ ఎనీ టూ స్టేట్మెంట్స్. నేను ఎందుకు రాస్తున్నానంటే సార్ దిస్ ఈజ్ అ ఫస్ట్ క్లాస్, ఫస్ట్ యూ హ్యావ్ టు నోట్ ఆల్ దీస్ కంజంక్షన్, డిస్జంక్షన్, నెగేషన్, బై కండిషనల్. మేడం మళ్ళీ నాకు ఎగ్జామ్ టైంకి వచ్చేసి ప్లీజ్ సెండ్ ద PDF. దిస్ ఈజ్ అ PDF. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ పిక్చర్స్. ఓకే, మీరే స్క్రీన్ షాట్ తీసుకోండి, నోట్ చేసుకోండి. నాకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఎగ్జామ్ టైంకి నన్ను PDF అని అడగొద్దు ప్లీజ్. ఓకే, the thing is if P and Q are any two statements, the statement of P implies Q, దీన్ని ఏమంటాను, P implies Q, which is read as what? If P then Q. ఏమని రీడ్ చేస్తాను, if P then Q is called conditional statement. In the conditional statement P is called hypothesis and Q is called conclusion. Here P is called hypothesis and Q is called conclusion. నేను ఏమంటున్నానంటే in the conclusion, if the conclusion when Q is false, only the conclusion, Q is false, that is false. Remaining all cases it is true. ఎలా అంటే if you consider true, ఇది ట్రూ అయినప్పుడు ట్రూ అవుతుంది. ఇఫ్ P is Q then Q is also true, then ట్రూ తీసుకుంటే ట్రూ అవుతుంది. ట్రూ నుంచి ట్రూకి వెళ్తున్నానండి. కన్క్లూజన్ అనే ప్లేస్లో నాకు ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే, నాట్ బోత్, ఓన్లీ ద కన్క్లూజన్. సింగిల్ కన్క్లూజన్లో ఫాల్స్ ఉంటే ఫాల్స్, రిమైనింగ్ ఆల్ ట్రూ. ఇది అయినప్పుడు ఇది అవుతుంది, ట్రూ అండ్ ట్రూ ఫాల్స్ ఈజ్ ఆల్సో ట్రూ అండ్ ఫాల్స్. వాట్ ఈస్ దట్? ఓన్లీ ద కన్క్లూజన్ ఈజ్ ఫాల్స్, ఇట్ ఈస్ ఫాల్స్ అంటే ఇది మనకి ఫాల్స్ అవుతుంది కదా. కన్క్లూజన్లో ఎక్కడైతే హెఫ్ వస్తుందో ఓన్లీ దిస్ కన్క్లూజన్, నాట్ దిస్. ఓకే, ఇది ఒకటి ఫాల్స్ అవుతుంది. తర్వాత ఫాల్స్ ట్రూ, నౌ దిస్ ఈజ్ ట్రూ. మరి బోత్ ఫాల్స్ ఉన్నప్పుడు ఇట్ విల్ బికమ్ ట్రూ. ఓకే, అంటే ఏంటి, ఓన్లీ దిస్ కేస్ యూ హ్యావ్ టు కన్సిడర్, దట్ ఈస్ ఫాల్స్. దిస్ ఈజ్ ద కండిషనల్. కండిషనల్ అంటే ఏంటిది, వన్ సైడ్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి. బై కండిషనల్ అంటే ఏంటిది, ఇలా అండి, టూ సైడ్స్. లేదంటే మీకు తెలిసిన వేలో నేను చెప్తాను. మనం ఇందాక యూనియన్ ఇంటర్సెక్షన్ అన్నట్టు P implies Q, that is the conditional, and P implies and implied by Q, that is the biconditional. అంటే ఏంటిది, P implies Q అంటే ఏంటిది, P అయినప్పుడు Q అవుతుంది. డబుల్ ఇంప్లాయిస్ అంటే ఏంటి, అయినప్పుడు Q అవుతుంది, Q అయినప్పుడు P అవుతుంది. టూ కేసెస్. ద కండిషనల్ ఈజ్ టూ ఇన్ బై కండిషనల్. ఇక్కడ నుంచి ఇక్కడికి రాయొచ్చు మనం, అండ్ Q నుంచి Pకి రాయొచ్చు. దట్ ఈస్ ద biconditional. నెక్స్ట్ విల్ డిస్కస్ ద biconditional. ఓకే, see all of you, our fifth and last statement is biconditional. What is a biconditional? Bi means double implication, like this, double implication అంటే ఏంటి, P to Q and Q to P, both ways you have to apply both double implication. దీన్ని మనం ఏమంటామంటే biconditional is the statement P double implies. దీన్ని ఏమంటాం, it's the proportional P if and only if. మనం దీన్ని ఎక్కడ ప్రూవ్ చేస్తామంటే కొన్ని థీరమ్స్లో ప్రూవ్ చేస్తాం. ఇఫ్ కండిషన్ అంటే P implies Q. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ మీన్స్ బోత్.
what it says that P if and only if అంటాము. దీన్ని మనం ఏమంటాము? if and only if. అంటే P అయినప్పుడు Q అవుతుంది, Q అయినప్పుడు P అవుతుంది. that is the double implication and it is also known as by implication అని కూడా అంటాము. and the thing is, in this truth table the statement is if both are true, the truth values both are same, that case only it is true. అంటే ఏంటిది మేడం? బోత్ ట్రూ అయితేనే ట్రూ అని కాదు, బోత్ ట్రూ అయినా ట్రూ, బోత్ ఫాల్స్ అయినా ట్రూ. అంటే బోత్ ద truth values are same, the result is true. For example, here I'll going to consider true false, true both true కాబట్టి true. And what about the false? This is also true. And our next strategy is true false and false true. If anyone is false, that is false. అంటే ఏంటి? both true or sorry anyone is different. ఇక్కడ ఏం కావాలంటే by implication లో both are having same strategy. అంటే both true ఉంటే true, both false ఉంటే true. Then remaining all cases it will false. This is the truth table. ఇప్పటి వరకు మనం ఏం చూసామండి? negation, conjunction, disjunction, conditional and biconditional. By using these 5 we have to solve the problems in the next class. ఇంకొకటి ఈ ప్రతి ఒక్క డెఫినేషన్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నెక్స్ట్ క్లాస్ సాల్వ్ చేద్దాము. ఓకేనా? అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి, మీరు ఎంతమంది అయితే చూస్తున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని పాస్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్స్, స్టూడెంట్ గ్రూప్స్ అండ్ క్లాస్ గ్రూప్స్, మీకు చాలా అన్అఫిషియల్ గ్రూప్స్ ఉంటాయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని పాస్ చేయండి. ప్రతి ఒక్కరికి డిఎం ఈజ్ వెరీ ఈజీ అని తెలియాలి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.